Hello viewers, welcome to the review of second qualifier match between Rajasthan Royals and Sunrisers Hyderabad and IPL 2024 లో సెకండ్ ఫైనలిస్ట్ అయితే కన్ఫర్మ్ అయిపోయారు. కేకేఆర్ తో ఫైనల్లో ఆడబోయేది ఎవరో కాదు మన ఆరెంజ్ ఆర్మీ సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఎస్ఆర్హెచ్ అయితే ఇవాళ చెన్నైలోని ఒక లో స్కోరింగ్ మ్యాచ్ లో ఆర్ఆర్ ని కంప్లీట్ గా డామినేట్ చేసి మొత్తానికి గెలిచేసి ఫైనల్లో అయితే అడుగు పెట్టేశారు. ఇదైతే హై స్కోరింగ్ మ్యాచ్ లాగా జరగలేదు, లో స్కోరింగ్ మ్యాచ్ లాగా జరిగింది. అండ్ ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత అయితే కొంచెం లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ రిపీట్ అవుతున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన ఎస్ఆర్హెచ్ అయితే సిమిలర్ స్కోర్ కొట్టారు. ఆర్సీబీ 172 కొడితే వీళ్ళు 175 కొట్టారు. సో అదే బౌలింగ్ లైనప్, అదే ఆపోజిషన్, సో అదే మ్యాచ్ రిపీట్ అవ్వబోతుందా అన్నట్టు అనిపించింది. బట్ ఆ మ్యాచ్ జరిగింది అహ్మదాబాద్ లో అండ్ ఈ మ్యాచ్ జరిగింది చెన్నైలో. అక్కడ చాలా డ్యూ ఉంది, అసలు ఇక్కడ డ్యూ రాలేదు. సో అదే పెద్ద ఫ్యాక్టర్ అయింది లాస్ట్ కి. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో కంప్లీట్ గా అసలు పర్ఫామ్ చేయలేకపోయారు ఆర్ఆర్ స్పిన్నర్స్. అదే సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ లేకపోవడం వల్ల, పిచ్ ఇంకా డ్రై అవ్వడం వల్ల ఎస్ఆర్హెచ్ స్పిన్నర్స్ అయితే మొత్తానికి పూర్తిగా డామినేట్ చేసి విన్ అందించారు ఎస్ఆర్హెచ్ కి. అదేంటి ఎస్ఆర్హెచ్ స్పిన్నర్స్ అంటున్నారు, అసలు ఎస్ఆర్హెచ్ కి స్పిన్నర్స్ ఎక్కడున్నారు అని డౌట్ రావచ్చు. మరి ఇక్కడే మనకి ఎస్ఆర్హెచ్ ఆల్రౌండ్ ఎబిలిటీ ఏంటో అర్థమైంది ఈ రోజు మ్యాచ్ లో. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ కి బ్యాట్స్మెన్ అందరూ బౌలింగ్ వేయగలరు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, ఎయిడెన్ మార్క్రమ్, ఎవ్వరు అందరూ, షబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్ అందరూ బౌలర్స్. అండ్ ఈ మ్యాచ్ స్పిన్ పిచ్ కాబట్టి స్పిన్నర్స్ ని అభిషేక్ శర్మ అండ్ షబాజ్ అహ్మద్ ని యూజ్ చేసుకున్నారు ఎస్ఆర్హెచ్. అండ్ వాళ్ళ ఆల్రౌండ్ స్ట్రెంగ్త్ అయితే చూపించేశారు మొత్తానికి. పిచ్ అయితే టిపికల్ చెన్నైలో ఇంతకు ముందు స్పిన్ పిచ్ ఎలాగైతే జరిగేవో మ్యాచెస్ అలాగే ఉన్నింది. అదైతే మ్యాచ్ స్టార్టింగ్ లో అయితే అర్థం కాలేదు, బాగా హార్డ్ పిచ్, మంచి స్కోర్ వస్తుంది అని చెప్పారు. కానీ మొత్తం అందరి అంచనాలు రాంగ్ అయిపోయాయి, చాలా స్లో పిచ్ గా తేలింది. అండ్ ఇన్ఫాక్ట్ డ్యూ లేకపోవడం వల్ల లాస్ట్ లో స్పిన్ కూడా బాగా అయింది సెకండ్ ఇన్నింగ్స్ లో. అండ్ మొత్తం సీజన్ లో ఆల్మోస్ట్ టేబుల్ టాపర్ గా ఉన్న ఆర్ఆర్ అయితే వరుసగా మ్యాచెస్ ఓడిపోతే వచ్చు, ఎలిమినేటర్ కి వచ్చి గెలిచినా కూడా మరి మొత్తానికి క్వాలిఫైర్ 2 లో అయితే ఎలిమినేట్ అయిపోయి ఫైనల్ కి వెళ్ళలేదు. వాళ్ళు కానీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ సీజన్ ఎలా జరిగింది అనేసి దే విల్ హ్యావ్ దెమ్సెల్స్ టు బ్లేమ్. ఎందుకంటే వాళ్ళ సొంత చేతిలో పోగొట్టుకున్నట్టే అనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళు అన్ని మ్యాచ్లు ఓడిపోవడం దాన్ని బట్టి చూస్తే. అండ్ జాస్ బట్లర్ లేని లోటు అయితే క్లియర్ గా తెలిసింది ఆర్ఆర్ కి మొత్తానికి. సో ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూసేద్దాం క్లియర్ గా. మొత్తానికి ఫస్ట్ స్కోర్ కార్డ్ చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ నేను చెప్పినట్టు 20 ఓవర్స్ కి 175 రన్స్ కొట్టారు. అండ్ దానికి రెస్పాన్స్ గా ఆర్ఆర్ అయితే జస్ట్ 139 రన్స్ మాత్రమే కొట్టారు. ఒక 10 ఓవర్స్ వరకు మ్యాచ్ లో ఉన్నట్టు అనిపించారు, కానీ చేజ్ లో ఎప్పుడైతే సంజు శాంసన్ అవుట్ అయిపోయాడో ఇంకా అప్పటి నుంచి మ్యాచ్ డౌన్ ఫాల్ కొలాప్స్ స్టార్ట్ అయింది. అండ్ మొత్తానికి అసలు స్పిన్నర్స్ ని ఏమాత్రం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆడలేకపోయారు. అండ్ మొత్తానికి 36 భారీ మార్జిన్ తో ఓడిపోయారు. అండ్ ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ వర్ లిటరల్లీ ఆన్ ఫైర్. సో ఒకసారి మ్యాచ్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు ఒకసారి ఈ మ్యాచ్ లో డిసైడింగ్ మూమెంట్స్ ఒకసారి చెప్పేస్తాను. సో సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎస్ఆర్హెచ్ కి పవర్ ప్లే లో అభిషేక్ శర్మ అవుట్ అయిపోయిన తర్వాత ట్రావిస్ హెడ్ ఒక వైల్డ్ విండ్ ఇన్నింగ్స్ ఆడాడు. వెరీ వెరీ 250 స్ట్రైక్ రేట్ ఉంది ఆల్మోస్ట్ తన ఇన్నింగ్స్ ది. సో కాబట్టి ఇలాంటి లో స్కోరింగ్ మ్యాచ్ లో మంచి ఇలాంటి పిచ్చెస్ లో పవర్ ప్లే స్కోర్ చాలా క్రూషియల్ అవుతుంది. అదే ఎస్ఆర్హెచ్ కా మొమెంటమ్ ని త్రిపాఠి అందించాడు. మనం చూసిన లాస్ట్ మ్యాచ్ క్వాలిఫైర్ 1 లో కూడా కేకేఆర్ మీద త్రిపాఠినే ఒంటరి పోరాటం చేశాడు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ లో. సేమ్ అదే రిపీట్ అయింది. త్రిపాఠి వల్ల, క్యామ్యూ వల్ల అయితే మంచి స్టార్ట్ వచ్చింది అభిషేక్ శర్మ అవుట్ అయినా కూడా ఎస్ఆర్హెచ్ కి. అండ్ నేను ఎప్పట్లాగే హెన్రీ క్లాజన్ తన కన్సిస్టెన్సీ చూపించాడు. బట్ ఫస్ట్ ఓవర్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 14 ఓవర్స్ కి 120 ఫర్ 6 ఉన్నింది ఎస్ఆర్హెచ్ స్కోర్. సో ఆ టైంలో 6 వికెట్స్ లాస్ట్ మ్యాచ్ లాగా పూర్తిగా ట్రాక్ తప్పిపోయి ఆల్అౌట్ అయ్యే ప్రమాదం ఉన్నింది, లైక్ 150-155 స్కోర్ కి. బట్ అది జరగనీయకుండా చూశారు వీళ్ళిద్దరు, హెన్రీ క్లాజన్ అండ్ షబాజ్ అహ్మద్. సో 7th వికెట్ పార్ట్నర్షిప్ వీళ్ళైతే మొత్తానికి 25 బాల్స్ కి 43 యాడ్ చేసి ఆ స్కోర్ ని 165 వరకు తీసుకెళ్లారు ఆల్మోస్ట్. అండ్ తర్వాత కొంచెం ఫినిష్ అయితే రాలేదు అనుకున్న స్థాయిలో, బట్ అంతవరకు తీసుకెళ్లారంటే వీళ్ళిద్దరే రీజన్. అది మాత్రం చాలా డిసైడింగ్ మూమెంట్ ఈ మ్యాచ్ లో అయితే. లాస్ట్ మ్యాచ్ రిపీట్ అవ్వకుండా వీళ్ళిద్దరే అడ్డుకున్నారు అని చెప్పాలి. అండ్ చాలా చాలా గేమ్ అండర్స్టాండింగ్ తో హెన్రీ క్లాజన్ పిచ్ ని అర్థం చేసుకొని తన బిగ్ హిట్టింగ్ ని ఆపుకొని సింగిల్స్ 2Ds మీద మధ్యలో జస్ట్ గ్యాప్ లోకి పుష్ చేస్తూ 2Ds తీయడం కానీ అలాంటివి చాలా ట్రై చేశాడు. సో హెన్రీ క్లాజన్ గేమ్ అవేర్నెస్ కి మాత్రం ఇక్కడ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే.
అండ్ దెన్ ఈ ఇన్నింగ్స్ లో ఇంకొక డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆర్ఆర్ స్పిన్నర్స్ మొత్తం ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. 8 ఓవర్లకి 77 రన్లు ఇచ్చి వికెట్లే తీలేకపోయారు. వాళ్ళ పేసర్స్ వల్లనే ఆ మాత్రం మొత్తం కంట్రోల్ చేయగలిగారు. అన్ని వికెట్స్ పేసర్సే తీశారు. సో అండ్ దెన్ ఈ మ్యాచ్ కి అశ్విన్ హోమ్ పిచ్ అనేసి అశ్విన్ కి ఇక్కడ మంచి రికార్డు ఉందనేసి ఫుల్ హైప్ ఇచ్చారు. కానీ అశ్విన్ వాళ్ళ దాంట్లో 5 బౌలర్లు అశ్వినే ఫెయిల్ అయిన బౌలర్. సో కాబట్టి ఆర్ఆర్ స్పిన్నర్స్ ఫెయిల్ అవడం అనేది చాలా కలిసి వచ్చింది ఎస్ఆర్హెచ్ కి. అండ్ దెన్ సెకండ్ ఇన్నింగ్స్ లో చూసుకుంటే ఆర్ఆర్ కీ బ్యాట్స్మెన్ అయితే ఫెయిల్ అయిపోయారు. రియాన్ పరాగ్ అండ్ సంజు శాంసన్ ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. వీళ్ళిద్దరు నేను చెప్పాను ఈ మ్యాచ్ ముందు వరకు 3rd ప్లేస్ అండ్ 6th ప్లేస్ లో ఉన్నారు ఈ ఐపీఎల్ లో హైయెస్ట్ రన్ గెటర్స్ లో. అండ్ ఇలాంటి బ్యాట్స్మెన్ మీద మొత్తం ఆర్ఆర్ బ్యాటింగ్ రివాల్వ్ అవుతూ ఉంటది. అండ్ వీళ్ళు మాత్రం ఫెయిల్ అయిపోవడం తోటి ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్ లో కోలుకోలేని దెబ్బ అయింది. అండ్ స్పిన్ ని వీళ్ళ వెస్టిండీస్ ప్లేయర్స్ అంతగా ఆడలేరు కాబట్టి కంప్లీట్ గా మ్యాచ్ అయితే పోగొట్టుకున్నారు. అండ్ దెన్ నేను చెప్పినట్టు సెకండ్ ఇన్నింగ్స్ లో స్పిన్నర్స్ ఎవరంటే షబాజ్ అహ్మద్ అండ్ అభిషేక్ శర్మ ప్రాపర్ ఆల్రౌండర్. ఈ సీజన్ లో అయితే యూస్ చేసుకోలేదు కానీ తనైతే నార్మల్ గా వెరీ గుడ్ ఆల్రౌండర్ వాళ్ళ డొమెస్టిక్ టీమ్స్ కి. సో కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి 8 overs లో 47 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీశారు. సో వీళ్ళే మొత్తం ఆర్ఆర్ ఓటమికి కారణం అని చెప్పాలి సెకండ్ ఇన్నింగ్స్ లో చెప్పాలంటే. సో ఇవి డిసైడింగ్ మూమెంట్స్. సో డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇవన్నీ చూడాలంటే. సో ఫస్ట్ టాస్ గెలిచింది అయితే ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్ అగైన్. అండ్ లాస్ట్ మ్యాచ్ లాగా బౌలింగ్ తీసుకున్నాడు. బట్ ఇక్కడే కొంచెం మ్యాచ్ అయిన తర్వాత అర్థమైంది రాంగ్ డెసిషన్ అని. ఎందుకంటే అహ్మదాబాద్ లాగా డ్యూ లేదు ఇక్కడ. సెకండ్ ఇన్నింగ్స్ లో గ్రిప్ బాగా దొరికింది బౌలర్స్ కి స్లో బాల్స్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి. ఒకవేళ డ్యూ నింటే కష్టమయ్యేది వాళ్ళకి ఆర్ఆర్ బ్యాట్స్మెన్ యూస్ చేసుకునే వాళ్ళు. కానీ సిమిలర్ టార్గెట్ ని చేసేయలేకపోయారంటే అఫ్ కోర్స్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ క్వాలిటీ బాగుంది. బట్ స్టిల్ పార్ట్ టైమర్స్ తోటే గెలిచేశారు. పార్ట్ టైమర్స్ అని కాదు బట్ స్టిల్ ఈ సీజన్ లో మొత్తం వేయకుండా ఉన్న బౌలర్స్ తోనే వేసి గెలిచేశారంటే దానికి కారణం పిచ్ కండిషన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ డ్యూ. సో హిండ్ సైట్ లో ఇప్పుడు చూసుకుంటే కనుక రాంగ్ డెసిషన్ బై సంజు శాంసన్ అనాలి. అండ్ టీమ్ చేంజెస్ తీసుకుంటే ఎక్స్పెక్ట్ చేసినట్టే విఎస్ కాంత్ ని అండ్ దెన్ సన్వీర్ సింగ్ ని టీమ్ నుంచి పక్క తప్పించి బ్యాటింగ్ ఐడెన్ మార్కర్ ని జయదేవ్ ఉనట్కర్ ని తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఇంకొక చేంజ్ జరగాల్సి ఉంది. అది వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్ గా షబాజ్ అహ్మద్ వచ్చాడు ఈ మ్యాచ్ లో. బట్ యాక్చువల్లీ వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ లో మయాంక్ మర్కండే రావాల్సింది ఇంపాక్ట్ ప్లేయర్ గా. బట్ వికెట్స్ ఎక్కువ కోల్పోవడం వల్ల సేమ్ టు లాస్ట్ మ్యాచ్ వాళ్ళు కొంచెం ఇంపాక్ట్ ప్లేయర్ స్ట్రాటజీ చేంజ్ చేసుకొని ఒక ఆల్రౌండర్ ని తీసుకోవాల్సి వచ్చింది. అదర్వైజ్ 3 చేంజెస్ అయ్యేవి ఎస్ఆర్హెచ్ టీమ్ కి. ఆర్ఆర్ అయితే వాళ్ళు మ్యాచ్ విన్నింగ్ టీమ్ అయితే కంటిన్యూ చేశారు. సో ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రోగ్రెషన్ చూసుకుంటే సో ఫస్ట్ ఓవర్ లోనే షాక్ తగిలింది. ఎందుకంటే అభిషేక్ శర్మ మంచి బౌలింగ్ లో మంచి 5 balls కి ఆల్మోస్ట్ 14 runs 15 runs కొట్టి ఫామ్ లో ఉన్నాడు. ఇంకా ఎస్ఆర్హెచ్ ముందు మ్యాచెస్ రిపీట్ అవుతుంది అనుకునే లోపే లాస్ట్ బాల్ కి అవుట్ చేశాడు అభిషేక్ శర్మని. సో ఫస్ట్ లోనే మంచి దెబ్బ తగిలింది. అండ్ దెన్ బోల్ట్ ఎప్పట్లాగే పర్ఫామ్ చేసి 3 వికెట్స్ తీసేశాడు పవర్ ప్లేలో రాహుల్ త్రిపాఠిది అండ్ ఎయిడెన్ మార్క్రమ్ది. బట్ నాట్ బిఫోర్ రాహుల్ త్రిపాఠి డూయింగ్ డ్యామేజ్ టు ఆర్ఆర్. ఎందుకంటే నేను చెప్పినట్టు 250 స్ట్రైక్ రేట్ తో ఆడాడు. సో ఇక్కడే తన పవర్ ప్లేలోనే తన ఇన్నింగ్స్ యూజ్ అయింది. మొత్తానికి 6 overs కి 68 స్కోర్ వచ్చిందంటే దానికి సింగిల్ రీజన్ రాహుల్ త్రిపాఠి. అండ్ ట్రావిస్ హెడ్ లాస్ట్ 2 matches డక్అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో కొంచెం ఆడాలి అన్న పట్టుదలతో ఆడుతూ పెద్దగా హిట్టింగ్ కి ట్రై చేయకుండా సర్వైవ్ అయ్యాడు పవర్ ప్లే అయిన తర్వాత. మొత్తానికి తర్వాత యాక్సలరేట్ చేద్దాం అనుకున్నాడేమో కానీ హెడ్ అయితే సర్వైవ్ అవ్వడానికి ట్రై చేశాడు. పెద్ద షాట్స్ కి అయితే ట్రై చేయలేదు. అక్కడ అడపదడప బౌండరీస్ తప్పు చేసాం. మొత్తానికి రన్స్ వచ్చినా కూడా 3 వికెట్స్ అయితే పడిపోయాయి సన్ రైజర్స్ వి. సో ఇది కొంచెం సో కొంచెం అది ఎలాంటి స్టార్ట్, మంచి స్టార్ట్ అని చెప్పలేం, బ్యాడ్ స్టార్ట్ అని చెప్పలేం. సో డీసెంట్ గా స్టార్ట్. సో ఐఎమ్ గివింగ్ ఇట్ ఇన్ ఆరెంజ్. సో నెక్స్ట్ 4 overs లో ఏం జరిగిందంటే 10 overs కి 99 వచ్చింది స్కోర్. ఇక్కడ ఏం చేశారంటే అగైన్ క్లాజన్ అండ్ హెడ్ బిల్డ్ చేయడానికి ట్రై చేశారు. వికెట్స్ పడిపోయాయంటే ఎప్పుడంటే అక్కడ నుంచి అప్పుడు అది క్యాచ్అప్ గేమ్ అవుతుంది. సో అది వాళ్ళు ఆ క్యాచ్అప్ గేమ్ ఆడటం ట్రై చేశారు. రన్ రేట్ ని మెయింటైన్ చేశారు. ఆల్మోస్ట్ ఇక్కడ 11 ఉన్నది రన్ రేట్, 10 overs అయ్యేసరికి 10 ఉందంటే వాళ్ళు రన్ రేట్ అయితే మెయింటైన్ చేశారు. 4 overs కి 31 runs కొట్టారు. బట్ లాస్ట్ లో 10th over లో లాస్ట్ బాల్ కి సందీప్ శర్మ ఒక స్లోయర్ బాల్ తోటి ట్రావిస్ హెడ్ ని అవుట్ చేశాడు. ట్రావిస్ హెడ్ అయితే చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు అవుట్ అయిపోయిన తర్వాత, ఇలాంటి బాల్ కి అవుట్ అయ్యాను అని చెప్పేసి. మొత్తానికి ట్రావిస్ హెడ్ ఎప్పుడైతే అవుట్ అయిపోయాడు ఇంకా మ్యాచ్ కంప్లీట్లీ ఆర్ఆర్ వైపు వెళ్ళినట్టయితే అనిపించింది. ఎందుకంటే కంప్లీట్లీ కంబ్యాక్ ఇస్తారు. ఎందుకంటే ఒక వికెట్ పడినా కూడా ఇంకా కంప్లీట్లీ బౌలర్స్ వచ్చేస్తారు. సో కాబట్టి ఆర్ఆర్ కమ్బ్యాక్ ఇస్తుంది అన్నట్టు వచ్చింది. అండ్ అదే నిజమైంది. నెక్స్ట్ 5 overs లో అయితే కంప్లీట్ గా ట్రాక్ తప్పింది ఎస్ఆర్హెచ్. 15 overs కి 132 అయింది. 6 వికెట్స్ కోల్పోయారు. సో 5 overలో 30 balls కి 33 runs మాత్రమే కొట్టి 2 వికెట్స్ కోల్పోయారు. దీనికి రీజన్ ఏంటంటే
అవేష్ ఖాన్. ఎందుకంటే అవేష్ ఖాన్ వచ్చేసి 2 బాల్స్‌లో 2 వికెట్స్ తీసి మ్యాచ్‌ని అయితే టర్న్ చేశాడు. అవేష్ ఖాన్ మనం చూసాం లాస్ట్ మ్యాచ్‌లో కూడా ఫస్ట్ 2 ఓవర్స్ బౌండరీస్‌కెళ్ళినా లాస్ట్‌లో వచ్చి మంచి స్పెల్ ఏసాడు. సేమ్ అలాగే ఈ మ్యాచ్ కూడా మళ్ళీ ఇంకొక బౌన్సర్ తోటి ఫస్ట్ ఆహ్, సారీ ఒక అవుట్ సైడ్ ఆఫ్ యార్కర్స్ ఈ టోర్నమెంట్ లో అవేష్ ఖాన్ ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడో చూసాము. బట్ అదే బాల్ చేసి నితీష్ రెడ్డిని మంచిగా ట్రాప్ చేసి షార్ట్ థర్డ్ మ్యాన్స్ ని ఇద్దరిని పెట్టి సంజు శాంసన్ కూడా మంచి కెప్టెన్సీ మంచి ప్లాన్స్ ఇక్కడ బౌలర్ అండ్ కెప్టెన్ నుంచి అండ్ నితీష్ రెడ్డిని ట్రాప్ చేసి అవుట్ చేశారు. అండ్ నెక్స్ట్ బాల్ ఒక ఫుల్ ఇన్ స్వింగింగ్ బాల్ వేసి అబ్దుల్ సమద్ ని బౌల్ చేశారు. సో కాబట్టి బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీసి మొత్తానికి 14 ఓవర్స్ కి 120 ఉన్నింది స్కోర్. అండ్ ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ లాగా గతి తప్పుతుందా 150 160 లోపు ఆల్అౌట్ అయిపోతుందా అనిపించింది. క్లాజన్ మాత్రం కొంచెం క్లాజన్ డిక్స్ డీప్ అంటే క్లాజన్ మాత్రం కొంచెం యాంకర్ లాగా డ్రాప్ అయ్యి ఇన్నింగ్స్ కొంచెం అటు ఇటు సింగిల్స్ తీస్తూ బౌండరీస్ కొట్టకుండా ముందుకు నడిపించాడు. అండ్ ఈ స్టేజ్ లో నేను చెప్పిన కీ పార్ట్నర్షిప్ బిట్వీన్ షబాజ్ అహ్మద్ అండ్ హెన్రిక్ క్లాజన్ వచ్చింది. అండ్ మెయిన్ గా ఇక్కడ ఏంటంటే 6 వికెట్లు పడిపోయాయి కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాట్స్మెన్ ని తీసుకోవాల్సి వచ్చింది ఆల్రౌండర్ ని షబాజ్ అహ్మద్ ని. అదర్వైజ్ వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ లో మయాంక్ మార్కండేని తీసుకుందాం అన్న ప్లాన్ ఉంది. కమిన్స్ చెప్పాడు టాస్ లో మయాంక్ మార్కండే అనేసి. సో కాబట్టి మళ్ళీ లాస్ట్ మ్యాచ్ లాగా సన్వీర్ సింగ్ ఎలా అయితే వచ్చాడో ఈ మ్యాచ్ లో ఆ స్ట్రాటజీతో వచ్చింది. బట్ ఈసారి సన్వీర్ సింగ్ లా ఫెయిల్ అవ్వకుండా షబాజ్ అహ్మద్ అయితే పర్ఫామ్ చేశాడు. మొత్తానికి లాస్ట్ వరకు ఉన్నాడు. అట్లీస్ట్ 18 బాల్స్ 18 స్ట్రైక్ రేట్ లేకపోయినా వికెట్ అక్కడ ఆపడం చాలా క్రూషియల్ అయింది ఎస్ఆర్హెచ్ కి. హెన్రిక్ క్లాజన్ అలాగే 18 ఓవర్స్ వరకు ఉండి 50 కంప్లీట్ చేసుకొని తర్వాత సందీప్ శర్మ వేసిన ఒక అద్భుతమైన యార్కర్ కి ఇన్ స్వింగింగ్ యార్కర్ కి టిప్పింగ్ యార్కర్ కి బౌల్డ్ అయిపోయాడు. సో కాబట్టి 18 ఓవర్స్ కి ఆల్మోస్ట్ 160 దాకా ఉంది స్కోర్. బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన బిగ్ ఫినిష్ అయితే రాలేదు లాస్ట్ 2 ఓవర్స్ లో. ఎందుకంటే క్లాజన్ 18th ఓవర్ ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు 19th ఓవర్. సో మిగిలిన 11 బాల్స్ లో పెద్దగా రన్స్ కొట్టలేకపోయారు వీళ్ళు. సో కాబట్టి స్లో ఫినిష్ అయితే వచ్చింది. కమిన్స్ లాస్ట్ లో ఒక 4 కొడతాడు, ఉనద్కత్ కూడా ఒక 4 కొడతాడు. బట్ అంతే మొత్తానికి 20 ఓవర్స్ 175 అయితే వచ్చింది. అండ్ ఆర్ఆర్ అయితే చేస్తారు అనిపించింది స్కోర్ సిన్సియర్ గా చెప్పాలంటే. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ అదే స్కోర్ కొట్టారు కాబట్టి వాళ్ళు. బట్ స్టిల్ ఆబ్వియస్లీ ఆర్సీబీ బౌలింగ్ అంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైన్ మంచిది. అండ్ డ్యూ అప్పటికి తెలియలేదు, డ్యూ వస్తుందని అనుకున్నారు బట్ డ్యూ అయితే రాలేదు. సో కీ పర్ఫార్మర్స్ వచ్చేసి టాప్ స్కోరర్స్ హెన్రిక్ క్లాజన్ క్రూషియల్ మిడిల్ ఓవర్స్ లో తను ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ నితీష్ కంటే ముందే వచ్చాడు, క్రీజ్ లోకి ప్రమోట్ చేశారు. సో 6 ఓవర్ నుంచి ఆల్మోస్ట్ 18th ఓవర్ వరకు ఉండి 50 రన్లు మాత్రమే క్లాజన్ ఈ కరెంట్ ఫామ్ లో కొట్టాడంటే నమ్మలేము. బట్ ఈ మ్యాచ్ కి తగ్గట్టు ఆడాడు హెన్రిక్ క్లాజన్ అయితే. సో ఈ ఇన్నింగ్స్ అయితే వెరీ వెరీ క్వాలిటీ ఇన్నింగ్స్ ఫ్రమ్ హెన్రిక్ క్లాజన్. అండ్ రాహుల్ త్రిపాఠి ఇన్నింగ్స్ గురించి ఆల్రెడీ చెప్పేశాను, కొత్తగా చెప్పేది ఏం లేదు. ఫెయిల్యూర్స్ అయితే ఏడెన్ మార్క్రమ్ టీమ్ లోకి తీసుకున్నాక కొంచెం ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. బట్ తనైతే రెండో బాల్ అవుట్ అయిపోయాడు బౌల్డ్ బౌలింగ్ లో పవర్ ప్లేలో. సో చాలా అయితే డిసప్పాయింట్ అయి ఉంటారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. అండ్ దెన్ అశ్విన్ కి మామూలుగా హైప్ ఇవ్వలేదు ఈ మ్యాచ్ కి అయితే. బట్ అశ్విన్ కంప్లీట్లీ ఫెయిల్డ్ 4 ఓవర్స్ కి 43 రన్స్, వికెట్ కూడా పడలేదు. వికెట్స్ తీయకపోయినా ఎకనామికల్ గా బౌలింగ్ వేసేవాడు కానీ ఈ మ్యాచ్ అయితే పవర్ ప్లే లో బౌలింగ్ వేశాడు 2 ఓవర్స్. సో కొంచెం సరిగా యూస్ చేసుకోలేదేమో అశ్విన్ అనిపించింది. తను వేసిన ఓవర్స్ కానీ అవన్నీ చూస్తే డెత్ లో ఒక ఓవర్ వేసాడు, పవర్ ప్లేలో 2 ఓవర్లు వేసాడు. సో కొంచెం అశ్విన్ ని సరిగా యూస్ చేసుకోలేదేమో అన్నట్టు అనిపించింది. సో మొత్తానికి దీనికి రెస్పాన్స్ గా ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ బ్యాటింగ్ దిగింది. పవర్ ప్లే మొత్తానికి 51 రన్లు వచ్చింది కానీ ఇది 2 ఫేజెస్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ 4 ఓవర్స్ మాత్రం జాస్ బట్లర్ లేని లోటు క్లియర్ గా తెలుస్తుంది రాజస్థాన్ రాయల్స్ కి. తన రిప్లేస్మెంట్ గా వచ్చిన టామ్ క్యాలర్ క్యాడ్మోర్ మంచి పెడిగ్రీతో వచ్చాడు, మంచి పేరుతో వచ్చాడు కానీ ఐపీఎల్ లోకి ఆ పిఎస్ఎల్ లో T10 లో ఒక మంచి హిట్టర్ లాగా. బట్ తను లేని లోటు బట్లర్ లేని లోటు పూడ్చలేకపోతున్నాడు. వెరీ స్లో ఇన్నింగ్స్, 16 బాల్కి 10 రన్లు మాత్రమే కొట్టి కంప్లీట్ గా కిల్ చేశాడు. ఫస్ట్ లో మొమెంటం రానివ్వలేదు పవర్ ప్లేలో. ఇలాంటి మ్యాచెస్ లో పవర్ ప్లే చాలా క్రూషియల్. సో పవర్ ప్లే 5 ఓవర్లకి 30 వరకే ఉన్నింది స్కోర్, బాల్ టు బాలే ఉన్నింది. బట్ ఈ స్కోర్ వచ్చిందంటే లాస్ట్ ఓవర్ లో జైస్వాల్ భువీ మీద అటాక్ చేసి ఆల్మోస్ట్ 20 రన్స్ దాకా కొట్టాడు కాబట్టి పవర్ ప్లే అయ్యేసరికి కవర్ చేశారు తన ఇన్నింగ్స్ ని. సో జైస్వాల్ వెరీ గుడ్ ఇంటెంట్ షోన్. అండ్ దెన్ మ్యాచ్ కి తగ్గట్టు సిచ్యువేషన్ కి తగ్గట్టు జైస్వాల్ ఎప్పుడు అటాకింగ్ ఆడుతూనే ఉంటాడు. సో వెరీ గుడ్ థింగ్ ఫర్ ఇండియా వరల్డ్ కప్ లో ఒకవేళ జైస్వాల్ ఆడిస్తే. ఖచ్చితంగా ఆడించాలి నన్ను అడిగితే ఓపెనర్ గా లెఫ్ట్ రైట్ హ్యాక్ కాంబినేషన్ కోసం అండ్ అటాకింగ్ ఇంటెంట్ కోసం అన్నా. బట్ స్టిల్ జైస్వాల్ అయితే 1 మ్యాన్ షో పవర్ ప్లేలో. అండ్ నేను సంజు శాంసన్ వచ్చాడు 51 వెయ్యి. ఇలాంటి చేజ్ లో గుడ్ స్టార్ట్ అనే చెప్పాలి, అందుకే గ్రీన్ లో పెట్టాను. బట్ నెక్స్ట్ 4 ఓవర్స్ లో మ్యాచ్ టర్న్ అయిపోయింది. ఫస్ట్ షబాజ్ అహ్మద్ వచ్చి జైస్వాల్ అవుట్ చేశాడు. అప్పుడే అర్థమైపోయింది బాల్ బాగా స్పిన్ అవుతుంది అనేసి. అండ్ దెన్ నెక్స్ట్ ఓవర్ లోనే అభిషేక్ శర్మ వస్తే మేబీ పార్ట్ టైం బౌలర్ అటాక్ చేద్దాం అనుకున్నాడేమో, గాల్లోకి కొట్టాడు సంజు శాంసన్ డీప్ మిడ్ వికెట్ సైడ్. అండ్ ఐడెన్ మార్క్రమ్ వెరీ గుడ్ క్యాచ్. అండ్ సంజు శాంసన్ ని మరొక బ్రెయిన్ ఫైడ్ మూమెంట్ అని చెప్పాలి. ఎందుకంటే
అక్కడ ఐడియా కరెక్ట్ అటాక్ చేద్దాం అనేది. బట్ సంజు శాంసన్ అటాకింగ్ ఎప్పుడు సిక్సెస్లోనే ఉంటుంది. సంజు శాంసన్ ఫోర్స్ కూడా కొట్టడానికి ట్రై చేయాలి, కొంచెం లెస్ రిస్క్ టేకింగ్ అప్రోచెస్లో ట్రై చేయాలి. ఎందుకంటే బౌండరీ ఈజ్ బౌండరీ, 4 అయినా 6, ప్రతిసారి 6 కాకుండా గ్యాప్స్లోకి కూడా ఫోర్స్ కొట్టి కూడా కొంచెం విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటి విషయాలు నేర్చుకోవాలి. సో when the going is not good, Virat Kohli will try to hit fours, not sixes. సో కాబట్టి ఇలాంటి ఒక ఆస్పెక్ట్ ని సంజు శాంసన్ గేమ్ లో లేదు, అది తను డెవలప్ చేసుకోవాలి. అందువల్లే ఇన్కన్సిస్టెన్సీ అని అంటారు, బట్ మోస్ట్లీ ఈ సీజన్ అంతా కన్సిస్టెంట్ గా ఉన్న క్రూషియల్ మ్యాచెస్ లో ఫెయిల్ అయిపోయాడు. ఎలిమినేటర్ అండ్ క్వాలిఫైర్ లో రెండిట్లో కూడా పెద్ద షాట్ కి ట్రై చేసి అవుట్ అయ్యాడు. సో అది కూడా సిక్సెస్ కి ట్రై చేసి తను, కానీ సిక్సెస్ ప్రతిసారి సిక్సెసే కాదు, ఫోర్స్ కూడా కొట్టి కొంచెం మొమెంటం తెచ్చుకోవచ్చు అని చెప్పి గ్రహించాలి. మొత్తానికి సంజు శాంసన్ బ్రెయిన్ ఫైడ్ మూమెంట్ వల్ల మ్యాచ్ అయితే టర్న్ అయిపోయింది. 10 overs కి 73 వచ్చింది. 7th to 10 overs 4 overs లో 22 రన్లే వచ్చాయి, 2 వికెట్లు పడిపోయి. సో మ్యాచ్ అయితే టర్న్ అయిపోయింది. ఇంకా 10 ఓవర్లకి 100 ఉన్నింది. సో ఇలాంటి స్కోర్ చాలా ఈజీ. మామూలు మిగతా పిచ్చెస్ లో 7 వికెట్లు ఉన్నాయి, వెస్టిండీస్ బ్యాట్స్మెన్ 2 ఉన్నారు హిట్టర్స్, బట్ స్టిల్ ఇలాంటి పిచ్ లో అయితే చాలా కష్టం. సో నెక్స్ట్ 5 overs లో మ్యాచ్ రిజల్ట్ అర్థమైపోయింది. 30 బాల్లో 29 రన్లు కొట్టి 3 వికెట్లు కోల్పోయారు. స్పిన్ కంప్లీట్ గా వచ్చి స్ట్రాంగులేట్ చేశారు. ఫస్ట్ షహబాజ్ అహ్మద్, దెన్ అభిషేక్ శర్మ వచ్చాడని చెప్పాను. అండ్ దెన్ ఎయిడెన్ మార్క్రమ్ కూడా వచ్చి 2 ఓవర్లు వేయడం జరిగింది. అండ్ దెన్ మొత్తానికి షహబాజ్ అహ్మద్ అయితే ఫస్ట్ రియాన్ పరాగ్ ని, అశ్విన్ ని ప్రమోట్ చేశారు. రియాన్ పరాగ్ అవుట్ అయిపోయాక వాళ్ళిద్దరిని ఒక ఓవర్లోనే అవుట్ చేసి ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్ ని కంప్లీట్ గా బ్రేక్ చేస్తే, అండ్ దెన్ వాళ్ళ ఫినిషర్ హిమ్రాన్ హెట్మయర్ ని అభిషేక్ శర్మ ఒక వెరీ గుడ్ వేరియేషన్ బాల్లో, మామూలుగా తను లెఫ్ట్ ఆర్మ్ ఫింగర్ స్పిన్నర్, తను మరి రిస్ట్ స్పిన్నర్ లాగా లెగ్ స్పిన్ బాల్ లాగా వేసి షమ్రన్ హెట్మయర్ ని ఒక మంచి బాల్ తోటి, సో మంచి వేరియేషన్ తోటి బౌల్ చేశాడు. అండ్ అప్పటికి ఇంకా లాస్ట్ 5 ఓవర్లకి 73 రన్లు 74 రన్లు ఉంది టార్గెట్. ఈ పిచ్ లో అయితే ఖచ్చితంగా జరిగే పనే కాదు. రామన్ పవల్ ఇంతకు ముందులాగా ఏమన్నా భారీ సిక్సెస్ కొట్టి ఏమన్నా లాస్ట్ వరకు తీసుకొస్తాడేమో అని అనిపించింది ఒక్క నిమిషం, బట్ స్టిల్ ధ్రువ్ జురేల్ మాత్రమే ఫైట్ బ్యాక్ వచ్చింది. రామన్ పవల్ 12 బాల్ ఆడి 6 రన్లు కొట్టి అవుట్ అయిపోయాడు. పవల్ కూడా ఫెయిల్ అయిపోయాడు. జురేల్ మాత్రం లాస్ట్ వరకు ఫైట్ చేశాడు, బట్ ఇట్ వాజ్ నాట్ మెంట్ టు బి. ఇంకా లాస్ట్ 4 overs వచ్చి జస్ట్ ఫాస్ట్ బౌలర్స్, అసలు మొత్తం 9 overs వీళ్ళే వేశారు. అసలు మెయిన్ బౌలర్స్ కాదు, షహబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్ 9 overs వీళ్ళే వేశారు వరుసగా. లాస్ట్ లో ఫార్మాలిటీకి 4 ఓవర్ ని ఫాస్ట్ బౌలర్స్ వచ్చి ఫినిష్ చేశారు. ప్యాట్ కమిన్స్ 1 ఓవర్, నటరాజన్, ఉన్నత్ కద్దు వీళ్ళంతా వేసి 20 overs వరకు వేసి మ్యాచ్ అయితే ఫినిష్ చేశారు. మొత్తానికి 36 balls కి విన్ అయిపోయింది. 36 runs తో విన్ అయిపోయింది. ఎస్ఆర్హెచ్ అయితే గ్రాండ్ గా ఫైనల్ లోకి ఎంటర్ అయిపోయింది. అండ్ ఇన్నింగ్స్ లో క్రూషియల్ పర్ఫార్మర్స్ అయితే జైస్వాల్ ఒక్కడే కొంచెం ఫైట్ చూపించినట్టు అనిపించింది. లాస్ట్ లో జురేల్ హాఫ్ సెంచరీ కొట్టినా అప్పటికి మ్యాచ్ అయితే ఓడిపోయింది. నాట్ ఏ గ్రేట్ ఇంపాక్ట్ ఇన్నింగ్స్, బట్ వెరీ గుడ్ ఫైట్ బ్యాక్, వెరీ గుడ్ టెంపరమెంట్ షోన్ బై ధ్రువ్ జురేల్. బట్ ఐ విల్ రేట్ యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ని హైలీ రైట్ చేస్తాను. అండ్ సెకండ్ కీ పర్ఫార్మర్ ఈజ్ షహబాజ్ అహ్మద్. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి మంచి పార్ట్నర్షిప్ చేయడమే కాకుండా సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాడ్ 3 వికెట్స్, అది కూడా క్రూషియల్ వికెట్స్ తీసి యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ అండ్ రవి అశ్విన్ 3 వికెట్స్ తీసి కీ పర్ఫార్మర్ కి నిలిచాడు. ఫెయిల్యూర్స్ వచ్చేసి ఆర్ఆర్ కీ బ్యాటర్స్, నేను చెప్పినట్టు ఫస్ట్ లో సంజు శాంసన్ అండ్ రియాన్ పరాగ్ ఇద్దరు ఫెయిల్ అయిపోవడం చాలా కలిసి రాలేదు ఆర్ఆర్ కి. అండ్ ఇద్దరులో ఒకరు ఫెయిల్ అయినా వాళ్ళు తట్టుకున్నారు, కానీ ఇన్ని మ్యాచ్ల్లో ఇద్దరు ఫెయిల్ అవ్వడం అనేది నాకు తెలిసి జరగలేదు ఒక మ్యాచ్ లో కూడా ఇప్పటి వరకు. సో వాళ్ళిద్దరు ఫెయిల్ అయ్యేసరికి ఆర్ఆర్ కంప్లీట్ గా ట్రాక్ తప్పిపోయింది. సో మొత్తానికి ఇలా జరిగింది మ్యాచ్ అయితే. సో ఈ మ్యాచ్ లో సూపర్ మ్యాన్ అయితే నా దృష్టిలో షహబాజ్ అహ్మద్ 3 వికెట్స్ అండ్ దెన్ క్రూషియల్ పార్ట్నర్షిప్ విత్ హెన్రీ క్లాసెన్. సైలెంట్ పర్ఫార్మర్ బ్యాట్మెన్ ఈజ్ రాహుల్ త్రిపాఠి ఫర్ హిజ్ షార్ట్ ఇన్నింగ్స్ అని చెప్పాలి. హెన్రీ క్లాసెన్ ఈజ్ ఎ స్పెషల్ మెన్షన్. అండ్ దెన్ మొత్తానికి ఫైనల్ కి అయితే సెట్ అయిపోయింది. IPL 24 ఫైనల్ ఈజ్ గోయింగ్ టు బి సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్. అండ్ ఇద్దరు 2-time ఛాంపియన్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకసారే ఛాంపియన్స్, బట్ మనం డెక్కన్ చార్జెస్ కూడా హైదరాబాద్ టీమే అంటాం కాబట్టి. సో 2 కప్స్ అయితే ఉన్నాయి హైదరాబాద్ టీమ్ కి. కోల్కతా కూడా 2 కప్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఆ 2 కప్స్ గెలిచిన కోచ్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఇప్పుడు వాళ్ళకి కోచ్ గా ఉన్నాడు. అండ్ దెన్ వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ ఇటు సైడ్ ఉన్నాడు. సో మొత్తానికి IPL లో ద 2 బెస్ట్ టీమ్స్ సెలెక్టెడ్ ఇన్ ఫైనల్ అని చెప్పాలి. ఆర్ఆర్ ఉన్నింది టాప్ 2 బెస్ట్ టీమ్ గా, బట్ లాస్ట్ 4 మ్యాచెస్ వాళ్ళు ఆడిన విధానం చూస్తే వాళ్ళు కాదు. SRH ఈజ్ ద సెకండ్ బెస్ట్ టీమ్ అన్నట్టు అనిపించింది. సో టాప్ 2 బెస్ట్ టీమ్స్ ఆఫ్ ద IPL 2024 సెలెక్టెడ్ ఫర్ ఫైనల్. మరి లాస్ట్ 3 మ్యాచెస్ లాగా ఒకవేళ లో స్కోరింగ్ మ్యాచెస్ జరిగినా కూడా ఒక థ్రిల్లింగ్ ఫైనల్ జరగాలి. ఇలా 1-sided మ్యాచెస్ జరగకూడదు ఇవాళ లాగా, ఆర్ క్వాలిఫైర్ 1 లాగా అనేసి కోరుకుందాము. సో IPL ఫైనల్ కోసం వెయిట్ చేద్దాం. రేపు ప్రివ్యూ వీడియో రిలీజ్ చేస్తాను IPL ఫైనల్ది, దాన్ని కూడా తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై.